లామా అంటే లీవ్ ఎగైనిస్ట్ మెడికల్ అడ్వైజ్. లామా అంటే డాక్టర్ కి వ్యతిరేకంగా పేషెంట్ హాస్పిటల్ నుండి వెళ్లిపోవడం. మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలంటే డాక్టర్ ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి అంటాడు, కానీ పేషెంట్ ఫ్యామిలీ మేము వెళ్లిపోతాం అని డిశ్చార్జ్ తీసుకుంటారు. ఇదే లామా. అయితే ఎందుకు డేంజర్ లామా? ట్రీట్మెంట్ ఇన్కంప్లీట్ అంటే డిసీజ్ పూర్తిగా క్యూర్ అవ్వదు, కండిషన్ వర్సన్ అవుతుంది. ఎమర్జెన్సీ రిస్క్ ఏంటంటే పేషెంట్ సడన్ గా సీరియస్ అవ్వచ్చు, ఐసీయూ అడ్మిషన్ అవసరం పడవచ్చు, మెడికేషన్ మిస్ అవుతుంది, ప్రాపర్ ట్రీట్మెంట్ లేకపోతే కాంప్లికేషన్స్ వస్తాయి. లీగల్ రెస్పాన్సిబిలిటీ ఇష్యూ, హాస్పిటల్ బాధ్యత తగ్గుతుంది, రిస్క్ మొత్తం పేషెంట్ ఫ్యామిలీ మీద ఉంటుంది. లామా కామన్ రీజన్స్: ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఫియర్, మిస్అండర్స్టాండింగ్, ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకోవడం, బెటర్ అయింది అని ఎర్లీ డిసిజన్ తీసుకోవడం. వెన్ నాట్ టు టేక్ లామా: ఐసీయూ పేషెంట్, వెంటిలేటర్ సపోర్ట్ ఉన్నవాళ్ళు, సివియర్ ఇన్ఫెక్షన్, హార్ట్ బ్రెయిన్ సమస్యలు ఉన్నవాళ్ళు. బిఫోర్ టేకింగ్ లామా డాక్టర్ తో క్లియర్ గా మాట్లాడాలి, రిస్క్ పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్సెట్రా అడగాలి. దీని ద్వారా మీకు అర్థమైంది ఏంటంటే హాస్పిటల్ నుండి ఎర్లీగా వెళ్ళడం అంత సేఫ్ కాదు, లైఫ్ రిస్క్ అది.